బేసిక్గా నేను చిరంజీవి గారు మాట్లాడిన దాని గురించే క్లారిటీ ఇస్తాను. మిగతా వాళ్ళు ఎవరు రియాక్ట్ అయ్యారో నాకు అనవసరం. సో చిరంజీవి గారు మాట్లాడిన మాటలు నాకు ఎక్కడ రాంగ్ అనిపించలేదు. ఎందుకంటే ఆయన ఏం చెప్పారంటే, అంటే మీరేమి ఇస్తారో ఇండస్ట్రీ మీకు అది ఇచ్చిద్ది అని అన్నారు. ఇంకో విషయం చెప్తా, చాలామంది మీరు అంటే అమ్మాయిలు ఇది ఇస్తేనే పనులు జరుగుతాయని కొన్ని ఉంది, చాలా మాటలు వస్తున్నాయి బయటకి. అది కూడా నేను తప్పనట్లా, కొంతమంది జరుగుతున్నాయి, అవి కూడా జరుగుతున్నాయి, అవేమీ కాదని లేదు, చాలా దగ్గర విన్నా కూడా. కానీ నేను ఒకటి చెప్తా, ఒక మనిషి ఫేమ్ అయ్యి వెళ్ళారనుకో ఎవ్వడేం పేకలేడు. అవునా కదా చెప్పండి? ముందు మీరు ఫేమ్ అవ్వండి, ఫేమస్ అయ్యి తర్వాత వెళ్ళండి. ఫేమస్ అవ్వాలంటే రివ్యూస్ చెప్పి అవుతారా, లేకపోతే ఏమైనా రీల్స్ చేసి అవుతారా, ఎలా అవుతారని మీ ఆప్షన్. అర్థమవుతుందా? ఇప్పుడు మన ఆదిరెడ్డి గారు ఉన్నారు, లేకపోతే కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, దీప్తి సోనైనా వచ్చి ఇంకో మంది చాలామంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏదో ఇస్తేనే వెళ్తున్నారా చెప్పండి? బిగ్ బాస్ కానీ దేనికైనా సరే కాదు కదా. వాళ్ళు కష్టపడి ఫేమ్ తెచ్చుకొని వెళ్తున్నారు. సో చిరంజీవి గారు ఏం చెప్తున్నారంటే, మీ కష్టం మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఒక ఫేమ్ తెచ్చుకొని వెళితే ఎవడు మిమ్మల్ని ఏం చేయలేడు అని చెప్పే ఉద్దేశం అయింది. అర్థమవుతుందా? దానికి ఇండస్ట్రీ మొత్తం బ్యాడ్ చేయొద్దు అని చెప్పారు. దీనికి కూడా ఒక నెగిటివ్ వేలో తీసుకొని వెళ్ళిపోయి దీన్ని ఇంకా మళ్ళీ వేరే వేరేగా స్ప్రెడ్ చేసి ఇంకొకరు ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ చెత్తాపరాలు చేయకండి. అర్థమవుతుందా? ఇంతటితో దీన్ని వదిలేసేయండి. ఆయన మంచి చెప్పాడు తప్ప చెడుగా ఆడ చెప్పలేదు. అర్థమవుతుందా? కొంతమంది అంటారు మళ్ళీ ఆయనకేం లే, ఆయనకు ఒక ఫేమ్ ఉంది, ఆయన అబ్బాయి ఎన్నైనా మాట్లాడతారని. అట్లా ఏం లేదండి. ఆడవాళ్ళు కూడా చాలామంది చేసుకుంటున్నారు, ఏమి వేటికి గురవకుండా మంచిగా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆడవాళ్ళు ఇండస్ట్రీలో. సో కాకపోతే ఒకటే చెప్తున్నాను, ఎవరికైనా నేను ఒకటే చెప్తున్నాను, ఫేమ్ తెచ్చుకోండి. మీకంటూ ఒక ఐడెంటిటీ ఉన్న తర్వాత ఇండస్ట్రీలో అడుగుపెట్టడం తప్ప మీరు ఏదో వెళ్ళిపోవాలి, ఏదో చేసేయాలన్నట్టు వెళ్తే మాత్రం ఇలానే ఉంటాయి. మరి ఇప్పుడు నేను ఒకటి చెప్తా అండి, మీకు రెస్పాండ్ అయ్యే హక్కు మీకు ఎలాగుందో మాకు కూడా ఇక్కడ రివ్యూలు ఇచ్చే హక్కు మాకు ఉంది. అర్థమవుతుందా? మేమేమి మిమ్మల్ని బ్యాట్గా కూడా తిట్టట్లేదు. మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారండి? గుమ్మడికాయలు దొంగ ఎవరంటే మీరెందుకు భుజాలు తొడుక్కుంటున్నారు అని అన్నాను. అర్థమవుతుందా? అంతే తప్ప వేరేది కాదు. దీనికి కూడా కేసులు పెడతాం, ఇంకోటి పెడతాం అంటే మేము ఇప్పుడు తప్పు చేయలేదు, మేము భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొన్న కూడా ఏదో అన్నాను, నేను భయపడినని చెప్పా. ఎందుకు భయపడినానంటే నేనేం తప్పు మాట్లాడలేదు. నేను అనసూయ గారు కాదు, ఎవరి గురించి కూడా తప్పు మాట్లాడలేదు. కేవలం నేను ఒకటే చెప్పాను, బట్టలు అంటే ఫ్రీడమే కాదు, అదే సారీ, ఫ్రీడమ్ అంటే బట్టలు ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఆడపిల్లకని ఇట్లా చెప్పాను తప్ప తిట్టలేదే. ఎవరు పర్సనల్కి వెళ్ళలేదే. పర్సనల్గా వెళ్ళే వాళ్ళని అటాక్ చేసే వాళ్ళ మీద మాత్రం పెట్టిన కేసులు తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు బుద్ధి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్గా ఎందుకు అటాక్ చేయాలి అవతల వాళ్ళని? వాళ్ళు ఏదో రియాక్ట్ అయ్యారు, అబ్బా వీళ్ళెందుకు పర్సనల్గా రియాక్ట్ అవ్వాలి, వీళ్ళకి సెన్స్ ఉండద్దా? సో అలా అవ్వద్దని చెప్తున్నాను. కాకపోతే ఒకటండి, రివ్యూస్ ఇస్తున్నా మా మీద మీరు కేసులు పెడితే మీకేం వచ్చింది చెప్పండి? ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడారు, మీరు కూడా చూసి వదిలేయాల్సింది కదా, మీరు ఎందుకు చెప్తున్నారు? మీలాగే మేము కూడా. అర్థమవుతుందా? మాకేం పని బాట లేదా అంటారు కొంతమంది, కింద కామెంట్లు వస్తుంటాయి, మీకు పని బాట లేదు రోడ్డు మీదకి వచ్చి రివ్యూలు చెప్తున్నారండి. మా పని బాట లేక రివ్యూలు చెప్పడానికి రావట్లేదు. కొంతమంది ఇలాంటి అభిప్రాయాలు అనేది 10 మంది వచ్చి చెప్పితే ఇంకొంతమందికి వెళ్తాయి, మంచిని కూడా తీసుకుంటారు, చెడు మంచి రెండు ఉంటాయి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది కొంతమంది చెప్పాలి. అలాంటి వల్ల మేము ఒకరం అంతే. అది మీరు తీసుకుంటారు అంటే మీ ఇష్టం, లేదంటే కూడా మీ ఇష్టమే. మేమేం మమ్మల్ని లేపండి మంచిగా అందరిలో ఫేమస్ చేయండి అని మేము అడగట్లేదు. ఎక్కడైనా అడిగాం వీడియోలో? లేదు కదా. ఇంకోటి, ప్రతి దగ్గర మీరే కనిపిస్తున్నారు ఫేమస్ అవడానికి అంటున్నారు. అయ్యో, మీకు అలా అయితే పాలిటిక్స్ విషయాల్లో నేను ఎక్కడ మాట్లాడలేదండి. ఎప్పుడైనా చూసారా మీరు? లేనే లేదు. ఫేమస్ అవ్వడానికి దాన్ని కూడా టచ్ చేయొచ్చు నేను, ఎక్కడైనా అయ్యానా? లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే, అది కూడా సినిమా సైడ్ కానీ ఇలాంటి విషయాలే తప్ప ఎప్పుడు రియాక్ట్ అవ్వను. ఏపీ రాజకీయాలకు వెళ్ళను, తెలంగాణ రాజకీయాలకు వెళ్ళను. సో ప్లీజ్ అలా అనొద్దు. కొంతమంది అమ్మాయిలు కొన్ని జరుగుతున్నాయి అక్కడ, అది నిజమే, అర్థమవుతుందా? అది జరుగుతున్నాయి, మన దాకా వచ్చినాయి కూడా. కాకపోతే నేను వీళ్ళకేం చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఫేమ్ అయ్యి వెళ్ళండి అయ్యా అని చెప్తున్నా. అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, మీకంటూ ఒక ఐడెంటిటీ సంపాదించుకొని ఫేమ్ అయ్యి వెళ్ళండి, అప్పుడు ఎవడేం పీకలాడు కదా. అది చెప్తున్నారు. చిరంజీవి గారు ఏం చెప్తున్నారు, ఇప్పుడు మీరు అద్దం ముందు నిలబడినప్పుడు మీరు ఏదైతే చూస్తారో అదే మీకు కనిపిస్తుంది అన్నప్పుడు, అలానే ఇండస్ట్రీ కూడా మీరు ఎలా అయితే వెళ్తారో అదే మీకు తిరిగి ఇస్తుంది అన్నప్పుడు, మీరు ఫేమ్ అయ్యి వెళ్ళండి, ఒక ఐడెంటిటీ ఏర్పరచుకొని వెళ్ళండి, అదే మీకు రిటర్న్ ఇస్తుంది అన్నట్టున్నారు. దాంట్లో తప్పే ఉందండి? దాంట్లో కూడా తప్పులు ఎత్తుకుంటూ పోతే ఇంకేముందండి? మంచి చెప్పేవాళ్ళు అంతరించిపోతారండి. మరి ప్రతిదాన్ని నెగిటివ్ చేయొద్దు, ప్రతిదాన్ని మీరు ఇట్లా తీసుకురావద్దు ప్లీజ్. చెప్పడం అనేది చాలా ఇది. ఎందుకంటే ఆయన ఉన్న పొజిషన్లోకి వేరే వాళ్ళు కూడా మంచి మంచి అవకాశాలు రావాలి, ఇండస్ట్రీలో ఎదగాలని చెప్పారు కాబట్టి ఆయన మనం గొప్పగా చెప్పుకోవచ్చు. చిన్మయ్య గారు ఎందుకంటే ఆమె ఎందుకు అలా రియాక్ట్ అయిందంటే, అలాంటి ఫేస్ అంటే ఫేస్ తగిలింది కాబట్టి అలా ఆమె అలా రియాక్ట్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీలో రావడానికి 50% అట్టుంటే 50% ఉంది. ఇప్పుడు ప్రతి హీరోయిన్ అయినా సరే, ఎవరైనా సరే ఆ పొజిషన్ రావడానికి ఆమె ఎంత ఫేస్ అయి ఉంటుందో ఎవరో చెప్పలేరు. ఇప్పుడు ఎవరైనా కెమెరా ముందుకు వచ్చి చేసి నేను అలా చేశాను ఇలా చేశాను ఎవరు నిజాలు ఒప్పుకోరు కదా. ఆమెకి ఏదైనా గట్టిగా మనసుకి ఏదైనా తగిలితే తప్ప ఆమె రియాక్ట్ అవ్వదు. అందుకని చెప్పి చిరంజీవి గారు చెప్పడం గొప్ప విషయం కాబట్టి ఎవరి ఇన్నర్ ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన వాళ్ళే తప్ప అలా రియాక్ట్ అవ్వరని చెప్పి నేను అనుకుంటున్నాం. ఎందుకంటే చిన్మయ్య గారు కూడా అలాంటి
కరెక్ట్ అంటే ఏం లేదు. చిరంజీవి గారు చెప్పడం గొప్ప విషయమే. ఆమె ఎందుకు రియాక్ట్ అయిందంటే అలాంటి సిచ్యువేషన్స్ ఉంది కాబట్టి ఆమె అయింది. ఒక విషయం చెప్పాలంటే ఇండస్ట్రీలో అసలు లైఫ్ అనేది మనము మంచిగా పొజిషన్ అవ్వాలి, ఒక ఫేమస్ అవ్వాలి, ఒక మనీ సంపాదించాలంటే ఒకటి కింద బతకాలంత అవసరం లేదు. ఒకటి కాస్టింగ్ ఎడుతున్నాడని, ఒకటి అద్దు ఎడుతున్నాడని చెప్పి ఏదో ఒకరి దగ్గరికి వెళ్ళి బలవంతంగా ఉండాలంత అవసరం లేదు. మనీ కోసమే. ఇప్పుడు ఇండస్ట్రీలో వర్క్ చేసినా బయట చేసినా మనీ కోసమే. అలాంటిది ఒకరి దగ్గరికి వెళ్ళి చేదాచే కన్నా బయట ఉన్న సంపాదించుకోవడం బెస్ట్ కదా. నేను మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా. ఎవరైనా ఇండస్ట్రీ వాళ్ళు మంచిగా ఎదగాలి అనుకుంటే ఎవడి ఓన్ టాలెంట్తో వాడు పైకి వెళ్ళినాయి. ఇప్పుడు చాలామంది ఇన్స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా చాలామంది ఫేమస్ అవుతున్నారు. అలా అని చెప్పి ఒకరి దగ్గరికి వెళ్ళి వాడు ఏదో అడుగుతున్నాడని చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి దూరం అయ్యి చాలామంది చిన్న పిల్లలు కూడా అసలు ఎట్లా అంటే ఒక డైరెక్టర్ ఎవరైనా సరే మనం అలా ఇన్నర్ ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే చేస్తేనే అవకాశాలు ఇప్పిస్తారు, లేకపోతే అది చేయరని చెప్పి చాలామంది ఉంటారు. ఒకవేళ ఎవరైనా చూస్తే మాత్రం అమ్మ ఇండస్ట్రీ ఒక లైఫే కాదు, చాలామంది బయట పని చేసుకునే బతకొచ్చు, కానీ ఒకరి కింద మాత్రం దయచేసి వర్క్ చేయకండి. మ్యాక్సిమం అట్లా ఉంటే ఉంది చాలామంది హీరోయిన్సే. కానీ ఎవరైనా సరే నువ్వు ఎంత గ్లామర్ మెయింటైన్ చేసినావు, నువ్వు ఎంత ఉన్నా సరే వాళ్ళు చూసే విధి మాత్రం వేరేలాగానే ఉంటుంది. అలా అని చెప్పి నేను అందరినీ అనట్లేదు, కానీ కొంతమంది ఫేస్ చేస్తుంది. ఇండస్ట్రీ ఉందంటే ఎందుకంటే ఆ హీరోయిన్కి ఫేమస్ అవ్వాలి, మనీ కావాలి, డైరెక్టర్లకి అది కావాలి, అంతే. అది ఆమెకి తెలియాలక్క. ఎందుకంటే ప్రతిదీ రియాక్ట్ అవుతుందంటే ఆమె ఫేమస్ అవడానికా, లేకపోతే ఆమె సిచ్యువేషన్ ఇలా మాట్లాడాలని చెప్పి మాట్లాడుతుందో ఆమెకు తెలీదు. ఒకవేళ ఏమి రియాక్ట్ అయినా సరే ఆమె సిచ్యువేషన్ ఎదురైందని చెప్పి నేను ఆమె సపోర్టే చెప్తాను, అంతే. చిరంజీవి గారిని తక్కువ చేశాను కాదు, ఆయన కూడా మంచిగా అవకాశాలు రావాలి, ఉండాలి ఇండస్ట్రీలో అని చెప్పి చెప్పడం గొప్ప విషయమే. అలా అని చెప్పి చిన్మయ్య గారు ఆమె కాదు, ఇంకా వేరే వాళ్ళు హీరోయిన్స్ ఎవరైనా బాధపడున్నా సరే ఇదే సమయాన్ని బయటపడితే పడవచ్చు. కూడా ఒక 100-300 మోర్ దెన్ చిన్నప్పటి నుంచి చూస్తాను. అయినా కూడా ఆయన మూవీస్ అసలు నాకు కోరుకోవటం. సాంగ్స్ అయితే చాలా బాగుంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే జగదేక్ వీరుడు అతిలోక సుందరి చాలా బాగుంటుంది. ఇంకా కొన్ని గ్యాంగ్ లీడర్ది కూడా చాలా ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఉన్నాయి. మరి అలా అనుకుంటే మగవాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చే పైకి వచ్చారా? కాదు కదా. సో ఇది నేనైతే దీని 100% కావచ్చు కొంతవరకు, కానీ కొంతవరకు 100% ఇది కరెక్ట్ ఏం కాదు. మరి మళ్ళీ నాగార్జున గారు కొడుకు నాగ చైతన్య ఉన్నాడు, ఆయన కూడా అసలు యాక్టింగ్ చేస్తే చాలా న్యాచురల్గా ఉంటుంది. సో సొంత టాలెంట్తో న్యాచురల్గా యాక్ట్ చేసి పైకి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు. అంటే మేల్స్ లేకుండా పైకి వచ్చిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సాయి పల్లవి ఉంది, తను కూడా అంతే కదా. చిన్న చిన్న యాక్ట్ చేసుకుంటే చిన్న రోల్స్ చేసుకుంటే పైకి వచ్చింది. తను ఇలాంటి ఏమీ లేవు. అండ్ డ్రెస్సింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ సమంత కూడా అంతే. ఆమె పర్సనల్ విషయాలు పక్కన పెడితే వాళ్ళకి ఏమైనా మనకు అనవసరం, తన డ్రెస్సింగ్ గురించి అనవసరం. కానీ సమంత యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక యాక్టర్ పరంగా, యాక్ట్రెస్ పరంగా సమంత కూడా చాలా బాగా యాక్ట్ చేస్తుంది. సో న్యాచురల్గా ఓన్ స్కిల్స్తో టాలెంట్తో పైకి వచ్చి ఉన్నారు. కమిట్మెంట్ అన్నదైతే నేను నమ్మను. మేడం ఇలాంటి వాళ్ళు అంటేనా ఒక లిమిట్ ఉంటుంది అన్న, ఓకేనా. ఏంటంటే సినీ ఫీల్డ్కి మొన్న జనవరి 1వ తారీఖున ఒక సినిమా, కొత్త సినిమాకి పెట్టాడు, ఓకేనా. అటు ఆయన మంత్రిగా ఉన్నాడు, ఏపీ ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంత్రిగా ఆయన ఉన్నాడు. ఆయన బాధ్యతలు ఉన్నాయి, రాజకీయ బాధ్యతలు ఉన్నాయి. ప్లస్ ఏంటంటే సినీ ఫీల్డ్, సినీ హీరోలకు మళ్ళీ దేనికి పడుతుంది అని ఆయన ఒప్పుకోవడానికి అవకాశం లేదు. ఎన్నో విమర్శలు వస్తాయి, ఒక ప్రోగ్రామ్ చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ విమర్శలు వస్తాయి, అటు రాజకీయ విమర్శలు వస్తాయి కూడా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎంత మట్టుకో అంత మట్టుకి కంట్రోల్లో ఉంటారనే దానికి ఇదే. పవన్ కళ్యాణ్ గారిని చేయలేడు అని ఇప్పటికీ అంటున్నారు చాలామంది. ఆయన చేయాలనుకుంటే ఎన్నో చేస్తున్నాడు, చేయాల్సిన ఎన్నో చేశాడు. మీలాంటి మాటలు ఇని ఎన్నో తట్టుకుని నిలబడి బయటకు వచ్చినా కూడా, గెలిచి ఒక హీరోలాగా నిలబడినా కూడా ఏమి అనకుండా ఒక హీరోనే ఛాన్సులు ఇస్తున్నారు, ప్రతి ఒక్కరికి అనే విధంగా బయటికి పోర్ట్రేట్ చేస్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆమె ఎవరో కూడా నాకు తెలియదు అన్న, కానీ ఏంటంటే ఆమె చిన్నప్పటి నుంచి సినిమాల్లో చేసింది అని చాలామంది అంటుంటే నేను విన్నానన్న. పాపం ఆమెకి పాత గతాలు, పాత నిర్మాతలు, పాత డైరెక్టర్లు, ఏది తమిళనాడు, మన తెలుగు సినీ ఫీల్డ్ అవ్వకముందు తమిళనాడు నుంచే మన తెలుగు సినీ ఫీల్డ్ మొదలైంది. ఎన్టీ రామారావు గారు అక్కడికి వెళ్ళడం, నాగేశ్వరరావు గారు అక్కడికి వెళ్ళడం, అక్కడ ఉన్న డైరెక్టర్లు ఈమె చెప్పినవి అన్నీ జరిగినాయి, ఓకేనా. తెలుగు సినీ ఫీల్డ్ మొదలైనాక నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిన తర్వాత నిర్మాతని, డైరెక్టర్ని కంట్రోల్ చేశాడు. ఇట్లాంటి ఎదవాసాలు వేయకుండా, ఏదో అద్దం ముందు అద్దం వెనకంటారు చూసావా, అట్లాంటి ఎదవాసాలు వేయకుండా కంట్రోల్ చేశారు. అదే వారసత్వంతో నాగార్జున గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఆ కంట్రోల్ అనేది కంట్రోల్గానే చేయటట్టు సినీ ఫీల్డ్కి దెబ్బ పడకుండా, ఇట్లాంటి పనికిమాలిన విమర్శలు చేసినా ఎదుర్కొని ఇంకా నలుగురు ముందుకు వచ్చి చెప్పే విధంగా సొసైటీలో సినీ ఫీల్డ్ టాలీవుడ్కి వెళ్ళేలాగా ఈరోజు మన తెలుగు సినీ ఫీల్డ్ని తీసుకెళ్తున్నారు. ఇట్లాంటి పనికిమాలిన ఎన్ని విమర్శలు చేసినా
తెలుగు సినీ ఫీల్డ్కి అటువంటి మచ్చ అనేది పడదని 100% చెప్పగలవన్నా. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.